హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పుడకాల స్టూడియో. ఈరోజు మీ ముందుకు మరి ఒక కొత్త నోటిఫికేషన్తో వచ్చాను. అదేంటిదో ఇప్పుడు చూద్దాం. పోటీ తక్కువ, పని అనుభవం అర్హత ఉంటే చాలు, జాబ్ ఈజీగా పొందవచ్చు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి మద్రాస్ నుంచి వివిధ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టుల గురించి తెలుసుకోబోయే ముందు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాసు నుండి జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాలైన పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు సంబంధించిన విభాగాల నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఇక విభాగాలలోని ఖాళీలను పరిశీలించినట్లయితే గ్రూప్ ఏ విభాగంలో లైబ్రేరియన్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, డిప్యూటీ రిజిస్ట్రార్, టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, మరియు గ్రూప్ బి విభాగంలో జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ అండ్ జూనియర్ సూపరింటెండెంట్, గ్రూప్ సి విభాగంలో జూనియర్ అసిస్టెంట్. మొత్తంగా 23 ఖాళీలు ఉన్నాయి. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 19, 2025 నుంచి ప్రారంభమవుతుంది మరియు మే 19 వరకు దరఖాస్తులు పెట్టుకోవచ్చు. నాన్ టీచింగ్ ఉద్యోగాలకు పోస్టును బట్టి అర్హతలు మారుతాయి. అలాగే కొన్ని పోస్టులకు అనుభవం కూడా అవసరం ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు. మిగతా ఉద్యోగాలకు అనుభవం అవసరం ఉంటుంది. ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు చూసుకున్నట్లయితే లైబ్రేరియన్కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 55 మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ సైన్స్ లేదా తత్సమాన పిహెచ్డితో పాటుగా 15 సంవత్సరాల అనుభవం అనగా 5 సంవత్సరాలు ఏదైనా యూనివర్సిటీలో డిప్యూటీ లైబ్రేరియన్గా లేదా 10 సంవత్సరాలు ఏదైనా యూనివర్సిటీ కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో కానీ అసిస్టెంట్ లైబ్రరీగా అనుభవం కలిగి ఉండాలి. ఇక చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉద్యోగానికి 50% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నందు కనీసం 15 సంవత్సరాల సంబంధిత అనుభవం కలిగి ఉండాలి. మరియు డిప్యూటీ రిజిస్ట్రేషన్ ఉద్యోగాలకు 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీతో పాటు అసిస్టెంట్ రిజిస్ట్రార్గా ప్రభుత్వ రంగ లేదా ప్రభుత్వ పరిశోధన సంస్థలలో కనీసం 5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. ఇక టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగానికి కనీసం 55% మార్కులతో ఆర్థోపెడిక్స్లో ఫిజియోథెరపీ స్పెషలైజేషన్గా కలిగి ఉండడంతో పాటు గుర్తింపు పొందిన ఇండస్ట్రీ లేదా ఇన్స్టిట్యూట్ నందు మెడికల్ డివైస్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ విభాగంలో కనీసం 5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. అదేవిధంగా అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఉద్యోగాలకు 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా అకాడమిక్లో మంచి రికార్డ్ కలిగి ఉండాలి. అలాగే ప్రభుత్వ లేదా ప్రభుత్వ పరిశోధన సంస్థలో సంబంధిత విభాగంలో కనీసం 8 సంవత్సరాల అనుభవం మేనేజ్మెంట్ ఆర్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో వృత్తిపరమైన అర్హత కలిగి ఉంటే మంచిది. మరియు జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ ఉద్యోగాలకు 4 సంవత్సరాల బయోటెక్నాలజీ కోర్సును ఫుల్ టైం డిగ్రీగా కలిగి ఉండాలి. దీనికి 60% మార్కులతో లేదా సంబంధిత విభాగంలో 5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. లేదా 3 సంవత్సరాల బ్యాచిలర్స్ డిగ్రీ మరియు 60% మార్కులతో బయాలజీ సైన్స్లో ఎంఎస్సి మరియు సంబంధిత విభాగంలో 5 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి. మరియు జూనియర్ సూపరింటెండెంట్ ఉద్యోగాలకు 60% మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ లేదా సైన్స్ లేదా కామర్స్తో పాటు హ్యుమానిటీస్తో పాటు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 6 సంవత్సరాల అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో అనుభవం కలిగి ఉండాలి. ఈ పోస్టుకు వచ్చేసి కంప్యూటర్ స్కిల్స్లో ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్లో నైపుణ్యం కలిగి ఉంటే మంచిది. జూనియర్ అసిస్టెంట్ ఖాళీలకు 60% మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ లేదా సైన్స్ లేదా కామర్స్తో పాటు హ్యుమానిటీస్ ఒక సబ్జెక్టుగా కలిగి ఉండాలి మరియు కంప్యూటర్ ఆపరేటర్ చేయడంలో నైపుణ్యం కలిగి ఉండాలి. మరొక ముఖ్య గమనిక, అదేంటిదో ఇప్పుడు చూద్దాము. లైబ్రేరియన్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 50 సంవత్సరాలకు మించకూడదు. టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయసు
45 సంవత్సరాలకు మించకూడదు. ఇక జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ సూపరింటెండెంట్లకు వయోపరిమితి 32 సంవత్సరాలు కాగా జూనియర్ అసిస్టెంట్ 27 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు వయో సడలింపు కలదు. ఇక అర్హత, అనుభవం, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాము. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ మరియు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అది మున్సిపల్ నుండి ఇష్యూ చేయబడిన సర్టిఫికేట్ ఉండాలి. మరియు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, శాలరీ సర్టిఫికేట్స్, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇవన్నీ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. దరఖాస్తు రుసుము వచ్చేసి 500. మహిళా అభ్యర్థులకు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అభ్యర్థులకు ఫీజు లేదు. అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నట్లయితే విడివిడిగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే విడివిడిగా ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు ఏంటో ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాము. అన్ని విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికేట్స్ గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పొందినవై ఉండాలి. ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత ప్రింటౌట్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అప్లికేషన్లో సరైన సర్టిఫికేట్స్ అనగా అనుభవంకు సంబంధించినవి కానీ, ఎడ్యుకేషన్కు సంబంధించింది కానీ, ఫోటో అప్లోడ్, ఫీ రిసిప్ట్లో ఏ విధమైన అసంపూర్ణంగా ఉంటే అప్లికేషన్ రిజెక్ట్ చేయబడుతుంది. కనుక ఫైనల్ సబ్మిట్ క్లిక్ చేసే ముందు ఒకసారి సరిచూసుకోవడం మంచిది. ఒకసారి ఫైనల్ సబ్మిట్ చేశాక కరెక్షన్కు అవకాశం ఉండదు. ఎంపికైన అభ్యర్థులను టెస్ట్ లేదా ఇంటర్వ్యూకు పిలిచినప్పుడు అప్లికేషన్ ఫామ్ ప్రింటౌట్ ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులను ఈ వెబ్సైట్ రిక్రూట్మెంట్ పోర్టల్లో మరియు అభ్యర్థి అప్లికేషన్ ఫామ్లోని ఈమెయిల్ అడ్రస్కు మాత్రమే సమాచారం ఇస్తారు. కాబట్టి యాక్టివ్లో ఉన్న ఈమెయిల్ అడ్రస్ను ఇవ్వడం మంచిది. షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు సెలక్షన్ ప్రాసెస్లోని ఏ స్టేజ్లో కూడా టీఏడిఏ సదుపాయం వంటివి ఉండవు. రాత పరీక్ష లేదా నైపుణ్య సంబంధిత పరీక్షలు అన్ని ఇంగ్లీష్లో మాత్రమే ఉంటాయి. పర్సనల్ ఇంటర్వ్యూ మాత్రం ఇంగ్లీష్ లేదా హిందీలో ఉండవచ్చు. దీనికి సంబంధించిన లింకును క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకు అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోండి. ఆన్లైన్ సబ్మిషన్ డేట్లు వచ్చేసి 19 ఏప్రిల్ 2025 మరియు లాస్ట్ డేట్ వచ్చేసి 19 మే 2025. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.